నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల జాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేను నిప్పు లేదంటే నేను నిజాయితీపరుడిని, చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థుల జాతకాలు బయటపడుతున్న పరిస్థితి. విశాఖపట్నం వరకు మనం ఒకసారి చూసుకుంటే, ఉత్తర నియోజకవర్గంలో గతసారి ఎమ్మెల్యే అయిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిని మనం చెప్పుకోవచ్చు. విష్ణుకుమార్ రాజు జాతకం ఇప్పుడు బయటపడుతోంది. అదే పార్టీకి సంబంధించిన మాజీ బీజేపీ నేతలు చాలా మంది అతని వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. అతను ఇప్పటికి కూడా తాను నిజాయితీపరుడు, నేను అందరికీ మేలు చేస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో, అతను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏ రకంగా ప్రజల్ని వంచారు, ఏ రకంగా మోసం చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. అది మనం చెప్పడం కాదు, ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీలో వార్డు ప్రెసిడెంట్‌గా 55వ వార్డు ప్రెసిడెంట్‌గా పనిచేసిన బద్రి మాధవ్ ఉన్నారు. ఆయన ఏ రకంగా విష్ణుకుమార్ రాజు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, విష్ణుకుమార్ రాజు ప్రజలకు ఏ రకంగా మోసం చేశారనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. మాధవ్ గారు, వెల్కమ్ అండి. మాధవ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఏ వార్డులో పనిచేశారు? ఎంత కష్టపడ్డారు? మీ వల్ల బీజేపీకి ఎలాంటి లాభం కలిగింది? గతంలో ఇది పాత 35వ వార్డు అండి. పాత 35వ వార్డు ప్రెసిడెంట్ గా చేశాను. అగ్రికల్చర్ డైరెక్టర్ గా కూడా చేశాను. ఓకే. చేసేటప్పుడు ఇప్పుడు గతంలో వాళ్ళు బీజేపీ ఫౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నాలా కష్టపడలేదన్నమాట. అంటే ఇలా చెప్పగానే నా బాధ అంతే. విష్ణుకుమార్ రాజు గారని ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు తెల్ల కిందలుగా తపస్సు చేసిన నాలాంటి జెన్యున్ ఒక కార్యకర్త దొరకడు. ఎందుకంటే దొరకరని చెప్తున్నాను. నేను పడే కష్టం ఎవరు పడలేదు. ఈరోజు 2019 ఎలక్షన్ లో నార్త్ మొత్తం అతను ఎమ్మెల్యే చేశారు కదా, కానీ ఏ వార్డులో ఓట్లు రాలేదు. ఇది ఎస్సీ వార్డులో ఎవరికి వస్తుంది? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ మా వార్డు నుంచి 2800 పైచిలికి ఓట్లు వచ్చాయి. ఎవరి వల్ల? నా వల్ల. నేనే కింగ్. నేను కష్టపడే కష్టం వల్లే వచ్చాయి. విష్ణుకుమార్ ఈ వార్డులో 2000 పైచులకు 814 ఓట్లు. ఒకసారి లిస్ట్ కావాలని మీకు చూపెడతాను, చూసుకోండి. అది అంత మెజారిటీ వచ్చింది. ఓకే. అంటే మరి ఇంత కష్టపడ్డారు, 2014లో కష్టపడ్డారు, మన 2019లో కష్టపడ్డారు. మరి మీరు అంటే అతను ఓడిపోవచ్చు, కానీ మీకు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చారు విష్ణుకుమార్ రాజు గారు? ఏ రకంగా అంటే ఒకటే, విష్ణుకుమార్ రాజు గారు ఏంటంటే నీతి నిజాయితీ మారుపేరు అంటారు. అవన్నీ అబద్ధం. ఎందుకు అబద్ధం అని చెప్తాను? నీతి నిజాయితీ మారుపేరు అయితే మరి అతను ఒక్కలే శాసనసభ్యులుగా చేయలేదు కదా. ఇంత ముందు రంగరాజు గారు చేశారు, తర్వాత తెనాలి విజయ్ కుమార్ గారు చేశారు, తర్వాత ఇతను చేశారు. ఆ తర్వాత ఓడిపోయినప్పటికీ మరి ఇప్పుడు కేకే రాజు గారు చేస్తున్నారు. మరి ఇతనైతే వీళ్ళు చెప్పుకోవట్లేదు. వీళ్ళు అదే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా అంతకంటే ఎక్కువ బెటర్ ఎవరంటే కేకే రాజు గారు చేశారు. ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నా విషయంకి వచ్చేసరికి 2019లో నన్ను ఒక కార్యకర్త, ఒక జెన్యూన్ కార్యకర్తగా పనిచేశాను. అష్ట కష్టాలు పడి నా పాటలు పడి నేను విష్ణుకుమార్ రాజు గారి కోసం చాలా ఎక్కువ కష్టపడ్డాను. నాలాగే ఎవ్వరు కష్టపడరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ వేదిక మీద ఎక్కడైనా చెప్తాను. అయిపోయిన తర్వాత అతను మనం పట్టించుకోలేదు. మరి ఎక్కడ ఉంది నీతి నిజాయితీ? అదే నీతి నిజాయితీ మార్పేరని విష్ణుకుమార్ రాజు గారు ప్రజల మెప్పు కోసం ఒక కార్యకర్త జైల్లో పంపించారు. మరి వాళ్ళు ఫ్యామిలీ ఎంత శోభించి ఉంటది? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తకే మీరు కాపాడలేను, రేపు వచ్చిన ఉత్తరం ప్రజలకి ఏం కాపాడతారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. నిజం, ఇదంతా అబద్ధాలు కాదు. ఆన్ రికార్డ్ ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అతనికి తెలుసు, సొంత కార్యకర్తనే జైల్లో పెట్టించారు. ఎందుకు? ప్రజల మెప్పు కోసమే. ఆ ప్రజలందరూ నా కోసం గొప్పగా అనుకోవాలని కార్యకర్తను కాపాడలేని వ్యక్తి రేపు ఉత్తరం ఏదో ప్రజలకి ఎలా కాపాడుతారు? అది మీరు చెప్పండి. ఎందుకు అనవసరంగా పెట్టించారు అతనికి? ఏదో అయ్యిందండి తగువు, వాళ్ళ అన్నదమ్ములకి ఏదో అవుతే జస్ట్ వెళ్ళారు. ఎటంటూ మటర్ కేసు నేనున్నాను వెళ్ళగానే మా ఎమ్మెల్యే ఉన్నారు కదా అని వెళ్ళారు. వెళ్ళేసరికి జైల్లో పెట్టించారు. మటర్ కేసు పెట్టేసి ఎమ్మెల్యే మాట మీద అతను రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నాకు ధైర్యంతో వెళ్ళారు. ఓకే. ఓకే. మీకు ప్రచారంలో కూడా అప్పుడు అంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు, మీకు ప్రచారంలో చెయ్యేదో విరిగిపోయినప్పుడు అసలు విష్ణుకుమార్ రాజు గారు ఏమైనా మీకు పరామర్శించారు? అస్సలు అండి, కనీసం ఫోన్ కూడా చేయలేదు. చెయ్యి ఇరిగిపోయింది, ఎలాగుంది బద్రి అనేసి. మరి ఇంకా అతను ఎప్పుడండి ఎక్కడ సిన్సియర్ చెప్పండి? ఎక్కడ నీతి నిజాయితీ మారిపోయారు చెప్పండి? అంటే ఇప్పుడు అతను అంటే అదే నీతి నిజాయితీ మారిపోయారు చెప్తారు అంతే. గతంలో గెలిచిన సందర్భంలో 2014లో గెలిచారు కదా, ఆ ప్రజలతో ఎలా ఉండేవాళ్ళు అతను? అంటే అతను ఒక రాజు, ఆ దర్పం అదే ఉంటుందా, లేదంటే
ఆ రాజు కాదు మేము ప్రజల బంటుని అనే లేదు, అతను రాజు అని రాజు, ప్రజలు ప్రజలేనండి. పేద ప్రజలు పేద ప్రజలే. రాజునే గర్వం అంటే అతనికి. ఓకే. అంటే ఒకటండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ విష్ణు కుమార్ రాజు గారు మళ్ళీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విష్ణు కుమార్ రాజు గారు కనుక మీరు కొన్నాళ్ళు పనిచేశారు, కష్టపడ్డారు, మీ వార్డులో 2000 పైచిలకు ఓట్లు మెజారిటీ తెప్పించారు. కానీ ప్రజలకు అంటే ఒకటి ప్రధానంగా ఆయన విషయంలో ఇప్పుడు వస్తుంది ఏంటంటే ఇళ్ల విషయంలో ఉన్న మంజూరైన ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు మోసగించారు అని చెప్తారు. అందులో మీరు కూడా ఉన్నారా? మీ వార్డులో కూడా మీరు పనిచేస్తుంటారు కదా, అసలు ఏం జరిగింది? అది 100% నిజం. ఆ, అది ఎలా జరిగిందంటే 2019 ఎండింగ్ లో ఓకే. ఎలక్షన్ ఇయర్ కదా, అవును. ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఈ 50,000 మంది కడితే నేను అబద్ధం చెప్పింది కాదు, అతనే చాలా వేదికల మీద చెప్పి ఒకసారి రికార్డ్ చేసుకుంటారు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి దశలో, చివరి దశ 2019 ఎలక్షన్ ముందు. ఓకే. ఎలక్షన్ ముందు ఏం చేశారంటే, ఇల్లు లేదు అక్కడ, ఇల్లు లేదన్న సంగతి తెలుసు, అతనికి తెలుసు, ఇల్లు లేవా? మనకు తెలియదు. మేము కూడా చాలా మంది కార్యకర్తలు కట్టించాం, ఓకే. అందరికి డీడీలు కట్టించారు. ఎంత ఆ అసలు? 25,000. ఉమ్, ఆ 25,000 డీడీలు కట్టించిన తర్వాత వాళ్ళకి డబ్బులు రాలేదు, ఇల్లు రాలేదు. ఓకే. వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా భ్రమపడి కట్టించారు, అది జరగలేదు. ఓకే. ఓహో, ఆ రకంగా చేశారు. అంటే దానికి ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? 100 ఇగోనండి. ఇదేనా ఆ కాగితం? ఇగోనండి. రైట్. ఇప్పటికి ఇగో 25 మంది దగ్గరికి ఉంది, మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి. మామూలుగా రాసుకొని ఉన్నాను, వాళ్ళ పేర్లు, ఆ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అవును, అవును, అవును. మీరు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు వీళ్ళందరితో డీడీలు కట్టించి యాక్చువల్ గా కేటాయించిన ఇల్లు ఎన్ని అసలు? కేటాయించిన ఇల్లు 15,000 ఎన్నో, కట్టించిన డీడీలు 50,000. ఓ, అది మరి దారుణం కదా. దారుణం. ఓట్ల కోసం చెయ్యొచ్చు కానీ ఎంత మరీ మోసం చేయకూడదు. అంటే 50,000 మంది కట్టిస్తే వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారు అనే వ్యూహం. ఇదే కాదండి, మీరు అన్నట్టు ఇక్కడే కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర కూడా చాలా మంది ఇలాగే చాలా మంది డీటీలు వసూలు చేస్తారు. ఆ నియోజకవర్గంలో పాపం చాలా మంది ఇళ్ళు వచ్చేస్తాయి కదా, ఓట్లు అయిపోతే వీళ్ళు గెలకపోతే మళ్ళీ మాకు అన్యాయం కదా, మా మోసం ఇబ్బంది పడిపోతాం అని చెప్పి చాలా మంది ఓట్లు వేసినట్టున్నారు గత ఎన్నికల్లో 2019. అందుకే ఇక్కడ టీడీపీ గెలిచినట్టుంది. ఈయన కూడా అదే స్కామా? ఇప్పుడు నీతి నిజాయితీ అంటే ఏంటి సార్ అసలు? మామూలు దానికి అర్థం ఏంటి? ఒక మాట మీద నిలబడ్డం, ఒక నిబద్ధత. విష్ణు కుమార్ రాజు గారు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఒక దొంగకి మీరు టికెట్ ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దొంగకి టికెట్ ఇచ్చారని విమర్శించారు. మరి ఇప్పుడు అదే దొంగల పార్టీ అయింది కదా, మరి మీరు ఆ పార్టీతో కలిసి వెళ్తున్నారు అంటే మీ క్యారెక్టర్ అక్కడ పోయినట్టుగా కదా. అవును. అంటే భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తలు చాలా నిబద్ధతతో ఉంటారు, కష్టపడతారు అనే ఒక భావన ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటారనేది. కానీ విష్ణు కుమార్ రాజు గారు అంటే అంటే ఈ బీజేపీ లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తా, లేదంటే ఆయన కార్పొరేట్ తరహాలోనే వ్యవహరిస్తారా? ఇలాంటి ఈ వార్డుల్లో 2,000 మెజారిటీ ఇన్ని కష్టాలు పడినా తెచ్చారు అంటే పార్టీ మీద నమ్మకంతోనే కదా. ఇప్పుడు ఈయన ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అంటే మనసు మార్చుకొని బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? మనసు మార్చుకొని వచ్చేసాం కదా. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ లో కూడా ఈ వార్డు నుంచి అంత మెజారిటీ రప్పించామంటే అతనికి కృతజ్ఞత భావం ఉండాలి. మరి అతనికి లేనప్పుడు మరి నేను ఎందుకు వచ్చేసాను? మనసు మార్చుకొని ఎందుకు వచ్చాను? అతని పద్ధతి నచ్చకే కదా వచ్చేసాను. అవును. ఇప్పుడు అంటే మీరు ఇంత డైరెక్ట్ గా విష్ణు కుమార్ రాజు గారి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు అంటే నిజమే చూపిస్తున్నారు కూడా. అంటే మీకు ఏంటి ధైర్యం ఏంటి అసలు? నా ధైర్యం ఒకటేనండి, ఏంటంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏమైనా అతను చూసుకుంటారు. ఇక్కడ ఉత్తర నియోజకవర్గం వచ్చేసరికి కేకే రాజు గారు కార్యకర్తలు, అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు గుర్తిస్తారు. వీళ్ళే నా ధైర్యం. నా ప్రాణాలకి ఏటవుతుందో నాకు భయం లేదు. మనం బతికితే 100 సంవత్సరాలు బతుకుతాం. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు, 43, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాం. చంపితే చంపానండి. కాకపోతే ఉన్నంతకాలం నా ఫ్యామిలీ చెప్పుకుంటారు, మా నాన్న నీతిగా ఉన్నారా, ఎవరిదారు రూపాయి తినకుండా అన్ని మాట ప్రకారం బతికారన్నట్టుగా ఉంటుంది. అవునవును. మీ వార్డు ప్రజలు కూడా మిమ్మల్ని ఆధారపడి ఉన్నారు కదా, అంటే మీ మాట మీద కదా మీ వార్డు ప్రజలందరూ ఓటేసినట్లుగా భావించాలి కదా. నిజమే కదా అది. మీరు చాలా కష్టపడారు, అవన్నీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు కేవలం విష్ణు కుమార్ రాజు గారి వల్లే మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఏం లాభం జరుగుతుందని భావిస్తున్నారు ప్రజలకి? గతంలో ముందు స్టార్టింగ్ వైసీపీలో ఉండేవాడిని, మనం దురదృష్టం ప్రకారం బీజేపీకి వెళ్ళాం. కాకపోతే ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, బీజేపీ వైసీపీ ఎక్కడున్నా పార్టీ సిద్ధాంతాలని, పార్టీని నమ్ముకున్న వ్యక్తులు నేను కంపల్సరిగా వాళ్ళ కోసం పనిచేస్తాను. అమ్మడిపోయే క్యారెక్టర్ కాదు. చాలా మంది ఏం చేస్తారు, పార్టీ కండో వేరే లోపల ఇంకొల్దారు అమ్మడిపోతారు. నా రాజకీయ జీవితంలో ఇప్పుడు దగ్గరకు 18 ఏళ్ళు అంత అవుతుంది నేను రాజకీయ. ఈ 18 ఏళ్ళలో
ఎక్కడైనా ఒక రేషన్ కార్డు కోసం కానీ, ఒక ఇంటి కోసం కానీ, లేకపోతే పెన్షన్స్ కోసం కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోను నాకు చెప్పమని ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇది ఎవ్వరు చెప్పలేరు. నేను చేసే పనే నీతి నన్ను కాపాడుతుంది. నేను ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఓట్లేస్తారు. 100% అది పార్టీతో సంబంధం లేదండి. 2019 ఎలక్షన్ లో విష్ణు కుమార్ రాజు గారు రూపాయి ఎవరికి పంచలేదు. మీకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. ఓట్ల ఎలక్షన్ ఉంటే తెలుసు కదా, అన్ని ఉంటాయి. రూపాయి పంచకుండా ఎవరు ఓట్లేస్తారు? నేను ఓట్లు వేయించాను. దట్ ఈస్ కింగ్ కాదని, నేను కింగే. నా మీద నమ్మకం. ఇక్కడ విష్ణు కుమార్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, విష్ణు కుమార్ రాజు, కేకే రాజు గారు మా స్థానికంగా మాకు ఏవైనా సరే బద్రి గారు కాపాడుతారు, చూస్తారని నమ్మకం. ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మొత్తం మీద విష్ణు కుమార్ రాజు గారు చేసిన అన్యాయాలు, ఆయన చేసిన మోసాల వల్ల మీరు బయటకు వచ్చేసారు. వైసీపీలో ప్రస్తుతం ఉన్నారు. వైసీపీ మేలు చేస్తున్న నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద మీరు ఫైనల్ గా విష్ణు కుమార్ రాజు గారి విషయంలో ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న తరుణంలో ఓటర్లకి, ఉత్తర నియోజకవర్గ ప్రజల ఓటర్లకి ఏం చెప్తారు మీరు? విష్ణు చేయాలా వద్దా? వద్దంటే ఎందుకు వద్దు? ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి. చాలా వేదికల మీద చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. 2019 ఎలక్షన్ తర్వాత విష్ణు కుమార్ రాజు గారు ఎక్కడ కనబడ్డారు? కరోనా సమయంలో ఎక్కడ కనబడ్డారు? విశాఖపట్నం ఎల్జీ ఫార్మసీ పేలిపోయినప్పుడు ఎక్కడ కనబడ్డారు? ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పి వినాయకుల బొమ్మలు పంచుతున్నారు, కేకులు పంచుతున్నారు. అంటే ఇప్పుడు గుర్తు, కరోనా సమయంలో గుర్తు రాలేదు. అదే కేకే రాజు గారు కరోనా సమయంలో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, అతను సేవను అందించారు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. అవును, ఖచ్చితంగా. అవును. మీ ప్రాంతాన్ని కూడా ఆయన వచ్చారా? తిరుగుతూనే ఉన్నారా? కేకే రాజు గారా? తిరుగుతున్నారండి. ఓడిపోయినప్పటికీ తిరుగుతున్నారు, పనులు అలాగే చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ధీటుగా పని చేస్తున్నారు. ఇంకా అంతకంటే గంటా శ్రీనివాసరావు అడ్రస్ లేదు కాబట్టి గంటా శ్రీనివాసరావు ఎక్కడ కనపడలేదండి. గెలిస్తే అక్కడ కూడా గెలుస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కడైనా మోసమే కదా. అంతే అంతే. అవును. అది థ్యాంక్ యూ బద్రి గారు. ఇది చూసాం కదా, బద్రీ మాధవ్ మాజీ బీజేపీ లీడర్, చాలా కీలకమైన నేత, వార్డు స్థాయి నేత అయినప్పుడు కూడా ఒకవైపు 2019లో జగన్ వేవ్ వస్తున్నప్పుడు కూడా ఇదే ఉత్తర నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి తన వార్డులో 2000కు పైగా ఓట్ల చిలుకు మెజారిటీ తీసుకొచ్చిన నేత. అంటే ఇక్కడ ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, అనుబంధాలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని విష్ణు కుమార్ రాజు చేసిన అన్యాయం ఏంటో ఆయన బహిర్గత పరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇళ్ల పేరిట ఏ రకంగా మోసం చేశారు, అలాగే కరోనా టైంలో అడ్రస్ లేకుండా పోయారు. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండకూడదని ఏం లేదు కదా, ఉండాలి కదా, అయినప్పుడు కూడా మోసం చేసి ఎక్కడ అంటే కనబడి అడ్రస్ లేకుండా పోయారన్న భావన అయితే ఆయన నుంచి వ్యక్తమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో విష్ణు కుమార్ రాజు గెలవకూడదు, గెలిస్తే ఆయన దర్పంతో ప్రజలను కాళ్ళ వద్దే వస్తారు తప్ప సమస్యలు పరిష్కరించాలన్న భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద విష్ణు కుమార్ రాజు పైన మాజీ బీజేపీ లీడర్ బాంబే పేల్చారు. ఆయన ఇలాంటి పరిస్థితులు, పరిణామాల వల్లే ప్రజల సూచన మేరకు ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.